సంబంధించి కూడా చరిత్రలో కూడా దానికి ఒక పేజీ లిఖించబడినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి రామప్ప దేవాలయ పరిసర ప్రాంతాల్లో కేవలం 5 కిలోమీటర్ల ప్రాంతంలో మైనింగ్కు అనుమతులు ఇస్తున్నారన్నటువంటి ఒక ఆలోచనలు ఆందోళనకు కలిగిస్తున్నాయి, స్థానికంగా కూడా కలిచివేస్తున్నాయి. ఎందుకంటే యునెస్కో గుర్తింపు అంటే దాదాపు 1000 సంవత్సరాల వారసత్వ సంపద కరుమరుగైపోయే ప్రమాదం ఉందన్నటువంటి ఆలోచనలు పర్యావరణ ప్రేమికులను అబ్బురపరుస్తున్నాయి, కొంత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎందుకు ఇట్లాంటి కట్టడాలు 1000 సంవత్సరాల చరిత్రను కనుమరుగు చేయాల్సినటువంటి ఉద్దేశం ఎందుకు వస్తుందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే రామప్ప టెంపుల్ దగ్గర మనం ఉన్నాము. దాదాపు రామప్ప చరిత్రకు సంబంధించి గుడిలో ఉన్నటువంటి ప్రస్తుతం రామప్ప టెంపుల్ దగ్గర మనం ఉన్నాము. రామప్ప ఒకవేళ అనుమతులు వస్తే ఈ రామప్ప పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఒకసారి మనం ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై ఒకసారి మనం కూలంకషంగా వివరించి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కాకతీయ సామ్రాజ్యం అంటే కళలు కట్టడాలకే కాదు పర్యాటక రంగంగా కూడా ఎంతో ప్రసిద్ధిగాంచింది. రామప్ప, 1000 స్తంభాల దేవాలయం, భద్రకాళి, అలాగే ఫోర్టు వరంగల్ ఈ ప్రాంతాలన్నీ కూడా విదేశీ టూరిస్టులను ఆకర్షించి ఒక పర్యాటక రంగం కూడా ఒక గొప్ప వెలుగు వెళ్ళినటువంటి పరిస్థితి. రామప్ప దేవాలయానికి ఏకంగా యునెస్కో అవార్డు లభించిందంటేనే దాని ప్రాశస్త్యం ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఖచ్చితంగా ఓరుగల్లు నగర ప్రాశస్త్యాన్ని దశ దిశలా చాటే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రామప్ప ప్రతిష్ట మసగబారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రామప్పకు 5 కిలోమీటర్ల దూరంలోనే మైనింగ్కు అనుమతులు ఇవ్వడము, దానికి ఒకవేళ ఇస్తే మాత్రం రామప్ప ఇప్పటికే దాని యొక్క ప్రాశస్త్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనం రామప్ప టెంపుల్ దగ్గర ఉన్నాము. ఈ టెంపుల్ ఇప్పటి వరకు చూస్తున్నాము. గతంలో ఎట్లాంటి పరిస్థితి ఎంతో ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే కనిపించింది. ఎందుకంటే 800 ఏళ్ల క్రితం గణపతి దేవుడు చక్రవర్తిగా ఉన్నప్పుడు కాకతీయ సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నటువంటి ఆ క్రమంలో 800 ఏళ్ల క్రితమే ఇక్కడ సేనాధిదక్షుడిగా ఉన్నటువంటి రేచర్ల రుద్రుడు ఈ రామప్ప టెంపుల్ను నిర్మించారు. దీనికి సంబంధించి అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యము రామప్ప సొంతము. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాకారాలు కూడా ఉన్నాయి. కానీ రాను రాను ఆ కాలగర్భంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాయి. కానీ వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంటు స్పందించి దీన్ని ఒక అద్భుతమైనటువంటి కట్టడాన్ని మనం దీన్ని భవిష్యత్ తరాలకు అందించాలన్నటువంటి ఒక లక్ష్యంతో కొన్ని రిపేర్లు కూడా చేపట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి రామప్ప టెంపుల్లోకి మనం వెళుతున్నాము. ఎందుకంటే ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇప్పుడు మనం సందర్శిస్తున్నాము. రామప్ప అంటేనే ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే రామప్ప పేరు విన్నా కానీ ఆ పేరులోనే ఆ శిల్పి ఎవరైతే దీన్ని చెక్కారో రామప్ప పేరు మీదనే ఈ టెంపుల్ ఒక అద్భుతమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యవస్థ మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఆ బేస్మెంట్ మొత్తం ఒక్కసారి మనం కింద చూస్తే దీని కింద అంతా శాండ్ బాక్స్ టెక్నాలజీతో దీన్ని నిర్మించారు. అంటే భూకంపాలు అని ఇంకా ప్రకృతి వైపరీత్యాలు ఏవి వచ్చినా కానీ తట్టుకునే విధంగా ఇక్కడ దీన్ని నిర్మించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే రామప్ప దేవాలయంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారి మనం చూద్దాము. ఇక్కడ దీనికి వినియోగించినటువంటి రాయి ఒక ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి రాయి. ఈ రాయికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా చుట్టుపక్కల ఎక్కడా లేవు. ఇది ప్రత్యేకమైనటువంటి శైలితో నిర్మించబడ్డది. ఒక త్రికూట దేవాలయంగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. రామప్ప దేవాలయంకు సంబంధించినటువంటి ఆ వ్యవస్థ ఒక్కసారి పరిశీలించినట్లయితే దాదాపు ఒక 15 అడుగుల లోతు నుండి శాండ్ బాక్స్ టెక్నాలజీతో దీన్ని మనం నిర్మించేటువంటి పరిస్థితి కనిపించింది. అయితే అక్కడి నుండి పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం ఇక్కడ బేస్మెంట్ కూడా ఒక పద్ధతి ప్రకారం ఎక్కడ చూసినా కరెక్ట్ మెజర్మెంటు ఆ కాలంలోనే ఎప్పుడు దాదాపు ఒక యునెస్కో గుర్తింపు పొందిన దానికంటే ముందు కూడా దీన్ని కొంత రిపేర్లు కూడా చేశారు. ఆ తర్వాత యునెస్కో అధికారులు ఇక్కడికి వచ్చి ఇక్కడ శిల్ప సౌందర్యాన్ని కళలను కట్టడాలను కూడా చూసిన తర్వాత అబ్బురపడిపోయారు. ఎందుకంటే 800 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి కట్టడమే కాకుండా ఇక్కడి శిల్ప సౌందర్యం కూడా అద్భుతంగా ఉందని చెప్పి వేణుల్లా కొనియాడుతున్నటువంటి పరిస్థితి. దీనికి ఉన్నటువంటి ఆ గ్రావిటీ అంటే కిందనేమో ఎక్కువగా బేస్మెంట్లో వెయిట్ ఉన్నటువంటి ప్రాంతం అంతా కింద రాళ్లను అమర్చారు. పైకి వెళ్తున్న కొద్దీ
ఒక తేలికపాటి ఇటుకలతో కూడా కట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే కొంత కాకతీయ సామ్రాజ్యం కూడా కొంత దాడులకు గురైనటువంటి నేపథ్యంలో కొన్ని శిల్పాలు కూడా ఇక్కడ మొత్తం కొన్ని ఖరాబ్ అయిపోయినటువంటి పరిస్థితి. కొన్ని మనం చూస్తున్నటువంటి ఈ రామప్ప టెంపుల్ దగ్గర విగ్రహాలను కూడా కొంత ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. మనం అక్కడి నుంచి కనుక పైకి చూస్తే ఒక్కసారి మొత్తం 32 సాలబంజికలు ఉంటాయి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి భంగిమలో ఆ రామప్ప చెక్కినటువంటి ఆ శిల్పాలు దీనికి ఒక మణి మకుటహారంగా రామప్ప కీర్తి కిరీటాన్ని పెంచే విధంగా ఇక్కడ ఉంటుంది. అయితే ఈ రామప్ప దేవాలయము ఇది భవిష్యత్ తరాలకు ఇంత గొప్ప కట్టడము భవిష్యత్ తరాలకు అందించాలంటే దీన్ని ఖచ్చితంగా పరిరక్షించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటి నుండో కొంత ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా కానీ దీన్ని పరిరక్షించాలన్నటువంటి ఒక ఆలోచనతోటి కొంత ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ పెట్టింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి కొన్ని నిధులను కూడా కేటాయించింది. ఆ తర్వాత దీని పరిరక్షణ కోసం కొన్ని చర్యలు కూడా చేపట్టింది. దీనికి చుట్టుపక్కల ఒక 5 నుండి 10 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి కట్టడాలు కానీ నిర్మాణాలు కానీ ఎక్కువగా బాంబు బ్లాస్టింగ్లు కానీ ఏవి ఉండకూడదని చెప్పి చెప్పారు. దాదాపు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కొంత ఈ రామప్పకు సంబంధించి ఆ చరిత్ర ప్రపంచానికి తెలిసే విధంగానే ఇక్కడ చరిత్ర నిర్మాణం జరుగుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితులలో కూడా దీనికి సంబంధించి చరిత్ర కనుమరుగవుతుందా అంటే అట్లాంటి పరిస్థితులే ఉండే అటువంటి అవకాశం అయితే భవిష్యత్తులో రాబోతుంది. ఎందుకంటే ఇక్కడ మైనింగ్ కనుక అనుమతిస్తే చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలో మైనింగ్కి అనుమతిస్తే అది ఎంతో విధ్వంసాన్ని సృష్టించే అటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రామప్ప చరిత్రలో భవిష్యత్తు చరిత్రగానే మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. భవిష్యత్ తరాలకు ఎట్టి పరిస్థితుల్లో ఇది అందుబాటులో ఉండే అవకాశం అయితే లేదు. అందు గురించి దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు రాకుండా ఉండాలంటే మైనింగ్కు అనుమతులు నిలిపివేయాలని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా కోరుతున్నారు. ఎక్కడ చూసినా కానీ రామప్ప దేవాలయం యొక్క ప్రాశస్త్యం అనేది మనం చూస్తేనే అర్థమవుతుంది. ఇంత యొక్క అద్భుతమైనటువంటి కట్టడము అంటే రేచల రుద్రుడు 1213 సంవత్సరంలో దీన్ని నిర్మించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు దీని కీర్తి కిరీటం దశ దిశలా వ్యాపిస్తున్నది, వెలుగుతూనే ఉంది. కానీ ఒక్కసారి కనుక రామప్ప దేవాలయముకు వచ్చి సందర్శించినా కానీ దీని యొక్క భక్తి ప్రపత్తులు ఏందనేది మనకు చూస్తుంది. ఎందుకంటే ఇది ఒక సైంటిఫిక్ రూపం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇంత 800 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా ఈ నిర్మాణంలో ఏది చూసినా ఒక అద్భుతంగానే తోస్తుంది. ప్రస్తుతానికి రామప్ప ఆలయంలోకి మనం వెళ్ళబోతున్నాము. అయితే దీనికి సంబంధించి కూడా ఇది శాండ్ బాక్స్ టెక్నాలజీ తోటి నిర్మించినటువంటి ఈ కట్టడము దీంట్లో త్రికూట దేవాలయంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి రామప్ప దేవాలయంలోకి మనం ఎంటర్ అవుతున్నాము. దీనికి సంబంధించి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు కూడా దీంట్లో పొందుపరిచినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్క 32 సాలబంజికలతో పాటు ప్రతిదీ ఒక అద్భుతమనే చెప్పుకోవచ్చు. యునెస్కో అధికారులు వచ్చిన కాకుండా ప్రపంచ పర్యాటకులు కూడా దీన్ని వచ్చిన తర్వాత ఇంతటి అద్భుతమైనటువంటి కట్టడం నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా నిర్మాణం ఉంది. దాదాపు దీనికి ఉపయోగించినటువంటి రాతిని కూడా అంటే శిల్పాలకు ప్రత్యేకించి రాళ్లను కూడా చెక్కినటువంటి పరిస్థితి. ఆ రాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారన్నది కూడా దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో ఉన్నటువంటి ఈ రామప్ప దేవాలయము ప్రతి ఒక్కటి ఒక్కొక్క అద్భుతంగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అనేక వింతలు విశేషాలు అద్భుతమైనటువంటి ఒక సైన్స్ అనేది ఈ టెంపుల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఆలయంకు ఈ ఒకవేళ ఇంత ప్రాశస్త్యం ఉన్నటువంటి ఆలయము ఇప్పటికే కొంత నిరాదరణకు గురవుతుంది. ఒకవేళ మైనింగ్ కానీ అనుమతులు వస్తే ఈ మాత్రం ఉన్నటువంటి ప్రాశస్త్యం పోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అన్నటువంటి ఒక ఆందోళన ఇక్కడ స్థానిక ప్రజల్లో అలాగే పర్యాటక రంగం అలాగే పర్యావరణ ప్రేమికుల్లో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. రామప్ప దేవాలయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విశేషాలు ఏ ఉన్నాయో ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి గైడ్ విజయ్ గారు ఒకసారి మనతో ఉన్నారు. వారు మనకు ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్గా అందించేటువంటి ప్రయత్నం చేద్దాము. ఒకసారి విజయ్ గారితో మాట్లాడదాం. విజయ్ గారు నమస్తే అండి. ఇప్పటి వరకు రామప్ప టెంపుల్ ప్రాశస్త్యం అనేది దశ దిశలా వ్యాపిస్తుంది. ఇప్పటి వరకు 800 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి